నరేడ్కో తెలంగాణ 30వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. నరేడ్కో తెలంగాణ ప్రతి సంవత్సరం ప్రాపర్టీ షోలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలవడంలో నరేడ్కో పాత్ర మరువలేనిదని నరేడ్కో తెలంగాణ చైర్మన్ విజయసాయి మేకా అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ, ఫార్మా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలకంగా మారిందని నారెడ్కో చైర్మన్ అన్నారు. ప్రభుత్వాల ముందు చూపుతో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రోగ్రెసివ్ పాలన, స్నేహపూర్వక వాతావరణంతో రాష్ట్ర అభివృద్ధి, నారెడ్కో అభివృద్ధి జరిగిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం కలిసి పనిచేయడంతో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించిందని నారెడ్కో అభిప్రాయపడింది. నారెడ్కో తెలంగాణ 30వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ ప్రముఖులు, బిజినెస్ టైకూన్స్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల ఈ వెన్యూని వాలంటరీగా ఆఫర్ చేసిన మా సభ్యులు ఎంఈ నరేంద్రనాథ్ రెడ్డి గారికి, నారెడ్కో కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు. సో ఈరోజు మనం నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఈ అభివృద్ధి 30 సంవత్సరాల క్రితం అప్పటి ఫౌండింగ్ మెంబర్స్ అందరూ నారెడ్కో, అప్పుడు అప్రిడా పేరు ఉండేది, అప్రిడాను స్థాపించి దాన్ని పెంచి పోషించి వాళ్ళ అవిరల కృషి వలన నారెడ్కో ఇవాళ ఈ స్టేజీలో అంటే ఇంత అభివృద్ధి చెందింది. నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు దాదాపు 330 మెంబర్స్ ఉన్నారు. మా బ్రాంచెస్ మెంబర్స్తో కూడా కలిపితే నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు 1500 మెంబర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించడం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. తెలంగాణ యొక్క అద్భుతమైన విజయాన్ని పరిశీలిస్తే తక్కువ సమయంలోనే తెలంగాణ భారతదేశంలో అత్యంత డైనమిక్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. $3 మిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది.